మృతి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిన వైద్యురాలు, చేతిపై ఇంజెక్షన్ గుర్తులు ఉన్నందున అనుమానాలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక బుధవారం అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి 1:10 వరకు బాగానే ఉన్న దీపిక అరగంటలోనే ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలిపోయారు. రాత్రి 1:40 సమయంలో తోటి పీజీ విద్యార్థులు ఆమెను గుర్తించి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆ అరగంటలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపిక చేతిపై 4 ఇంజెక్షన్ గుర్తులు ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం కోవూరు నగర్కి చెందినట్టు కోదండరామిరెడ్డి భారతీయ దంపతుల చిన్న కుమార్తె దీపిక, తండ్రి కోదండరామిరెడ్డి ఉరవకొండలో సబ్ యూనిట్ మలేరియా అధికారిగా, తల్లి భారతి అనంతపురం కురుగుంట పిహెచ్సిలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. దీపిక తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా చివరి ఏడాది చదువుతున్నారు. మరో 4 నెలల్లో పీజీ అవుతుందనగా విషాదం చోటు చేసుకుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా దీపిక పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి మరో అనస్థీషియా పీజీ విద్యార్థిని కలిసి విధులు నిర్వహించారు. రాత్రి 2 శస్త్రచికిత్సలు జరగా రోగులకు మత్తుమందు ఇచ్చారు. రాత్రి 11:30కు బయటపడింది. బయట నుంచి ఆహారం తెప్పించుకుని ఇద్దరు తిన్నారు. తనకు వాంతులు వచ్చేలా ఉందని దీపిక చెప్పడంతో ఆమె సహచర వైద్యురాలు ఇంజక్షన్ ఇచ్చి వార్డుకు వెళ్లారు. రాత్రి 12:30కు మరో శస్త్రచికిత్స ఉండడంతో దీపిక ఓటీ వద్దే ఉన్నారు. ఆమె రాత్రి 1:10 వరకు ఆపరేషన్ థియేటర్ లోపలికి బయటికి తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తర్వాత లోపల నుంచి బయటికి రాలేదు. ఆపరేషన్ బల్లపై అచేతనంగా పడి ఉండటం చూసిన సహచర వైద్యులు సిపిఆర్ చేసి వెంటిలేటర్ పెట్టినా ఫలితం లేకపోయింది. ఆపరేషన్ థియేటర్లో గతంలో సీసీ కెమెరా ఉండేది. వైద్యులు దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని తొలగించారు. తోటి పీజీ విద్యార్థిని ఇంజెక్షన్ చేయడానికి కాన్యులా పెట్టే క్రమంలో 2 సూది ఆనవాళ్లు పడ్డాయి. మిగతా 2 సూది గుర్తులు ఎందుకున్నాయో తెలియాల్సి ఉంది. దీపిక మృతదేహాన్ని మార్చురికి తీసుకెళ్తుండగా ఆమె తల్లి గుండెలు పగిలేలా రోధించారు. పెళ్లి కుమార్తెలా చూడాలనుకున్న బిడ్డని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదని బోర్ను వెలిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నాపై రిమాండ్